10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డు ఏంది, దాని గుర్తింపు విలువైందా? చంద్రశేఖరరావు గారు రేషన్ కార్డు ఇద్దామన్న ఆలోచన కూడా చేయలేదు. మేము వచ్చినాక లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి ఆనాడు దొడ్డు బియ్యం పెడితే బర్రెలకు దాన పెట్టేది. 3,17,00,000 మందికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3,78,00,000 జనాభా ఉంటే అందులో 3,17,00,000 మందికి ఈరోజు సన్న బియ్యము 6 కిలోలు ప్రతి వాడికి ఈరోజు ఆకలి తీరుస్తుంది మా ప్రభుత్వము. 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినము. ఆడబిడ్డలకు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణానికి 9,000 కోట్ల రూపాయలు చెల్లించినము. వ్యవసాయానికి 1,15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినము. 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల ప్రకారం రైతు రుణమాఫీ చేసినము. 1,00,000 రూపాయలని 14లో, 1,00,000 రూపాయలని 18లో 2 సార్లు హామీ ఇచ్చి 4 విడతలని మిత్తి కూడా కట్టలేకపోయాడు చంద్రశేఖరరావు. రైతు భరోసా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు ఖాతాలేసి రైతులకు ఒక భరోసా కల్పించినాం. ఆనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే కొనేదే లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా వ్యాపార సంస్థనా, మిల్లర్ల దందా చేస్తామా? మేము రైతులు పండించిన ఒడ్లు కొనడంతో 7,500 కోట్ల రూపాయలు మాకు నష్టం జరిగింది. మేము కొనము, ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టు అని చంద్రశేఖరరావు గారు చెప్పారు. మీరందరు సజీవ సాక్షి. ఈనాడు దేశంలోనే ప్రతి సీజన్లో హయ్యెస్ట్ భారతదేశంలో వరి ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్రం. చివరి గింజ వరకు కొనడమే కాకుండా సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యధికంగా వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రము దేశంలోనే తెలంగాణ నెంబర్ 1. ఇవాళ పూర్తి స్థాయిలో రైతులు పండించిన పంటను కొని 48 గంటల్లోనే వాళ్ళ ఖాతాలు వేస్తున్నాం. అంతకుముందు తడి పేరు మీద, తాలు పేరు మీద క్వింటాల్కి 10 కిలోలు దండి కొట్టేది. ఇవాళ ఎవరైనా ధైర్యం చేస్తుండ్రా? ఎక్కడైనా ఫిర్యాదు ఉన్నదా? ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లని ఊరిచ్చిండు. ఇందిరమ్మ ఇండ్లు 70 ఇండ్లు. ఈ 70 ఇండ్ల కొడుకు కోడలు ఉంటే ఆడుంటారు, బిడ్డ అల్లుడు పండగకు వస్తే ఆడవంటారు, కోడి పిల్లను కుక్క పిల్లను ఉంటే ఏడగట్టేసుకుంటారు అని అద్భుతంగా పిట్టకథలు చెప్పగలిగాడు. ఎవరికైనా ఇచ్చిండా? 2014 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలలో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణలో పేదలకు ఇచ్చిండ్రు. మరి 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు గారు ఏమి ఇచ్చిండ్రు? సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు ఒకవేళ కట్టుంటే కూడా ఎక్కువ కూడా అక్కర్లేదు, 20 లక్షల ఇండ్లు పేదవాళ్ళకు వచ్చి ఉండేటివి. ఎవరికైనా ఇండ్లు ఇచ్చిండా? మేము వచ్చిన ఎంబడే నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ప్రకారం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు అయితే 5 లక్షల రూపాయలు నగదు పని అయిన ఎంబడే ఖాతాలో పడేటట్టు. ఎక్కడైనా ఇందిరమ్మ ఇండ్లలో దళారులు కానీ చేతివాటం కానీ ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడైనా చిన్నదేనన్నా ఉంటే కూడా ఎంబడే వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగించిన చరిత్ర ఉంది. ఇందిరమ్మ ఇండ్లలో ఎక్కడైనా లోపం ఉందా? నోటిఫికేషన్లు ఇవ్వాలి, పరీక్షా పత్రాలు జిరాక్స్ సెంటర్లో అలా అమ్మాలి. ఎప్పుడైనా పోటీ పరీక్షలు చేసిండా? 2011లో గ్రూప్ 1 నియామకం జరిగితే 2026 వరకు అసలు నియామకాలు జరగలే. మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, టీచర్స్, పోలీస్ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం. మొత్తం ప్రతి ప్రభుత్వ ఉద్యోగం మేము ఇచ్చిన వాళ్ళ లిస్ట్ అంతా రిలీజ్ చేస్తాం. మీరు లెక్క పెట్టుకోండి. అసెంబ్లీలో మొత్తం కాగితాలు తీసుకొచ్చి పెడితే ఎన్ని కట్టలైనా సరే డిజిటల్ మాన్యువల్ మొత్తం ఇస్తా. స్కూల్స్ డైట్ ఛార్జెస్ పెంచలేదండి. పిల్లలకు అరాకలతో చచ్చిపోతుంటే 40% డైట్ ఛార్జెస్ పెంచిన, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 20,000 కోట్లతో పనులు ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం.